బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే హిందూ సమాజానికి పెను ప్రమాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఘోరమైన అన్యాయం జరుగుతుంటే సంఘాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయని ప్రశ్నించారు. ముస్లింలను బీసీల్లో చేర్చకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఆయన. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే తామే అడ్డుకుంటామని చెప్పారు. ప్రభుత్వం కులగణనలో బీసీ జనాభాను తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ చెబుతుంటే జనాభా మాత్రం 3,70,00,000 మంది అని ప్రభుత్వం చూపిస్తుందని అన్నారు. నిజానికి తెలంగాణ జనాభా 4,30,00,000 ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల్లో 60 లక్షల మంది వివరాలు లేవని విమర్శించారు బండి సంజయ్. ఈ నలుగురు సభ్యులు కలిసి దత్తరిల్ల విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచం, ముస్లింలను బీసీలుగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇలా మనం ప్రయత్నం చేస్తాం. ఇలా మేధావి వర్గం ఆలోచించాలి, ఇలా బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మధ్య చెప్తున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం ఏంటి? ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరించామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. గుణపాఠం చెప్పండి, మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పండి. మేము ఎట్టి బస్సులో ముస్లింలను బీసీలుగా గుర్తించాం. మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఇలా మేధావి వర్గం అనుసరి ఎక్కడైనా బీసీ అన్న ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించిన ఓటర్ లిస్ట్ లో ఓటర్ల సంఖ్య ఎంత అంటే 3,30,00,000. 3,30,00,000 ఓటర్లుంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఎంత చెప్తుందంటే 3,70,00,000 చెప్తుంది. ఇలా మేధావి వర్గం చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా 4,30,00,000 వరకు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు 3,30,00,000 ఉంటారట, జనాభా మాత్రం 3,70,00,000 మాత్రమే ఉంటారట. మరి మిగతా 60 లక్షలు ఏదైనా చచ్చిపోయారా? వాళ్ళ 60 లక్షల మంది ఎక్కడి నుంచి జనగణన? కేవలం స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ ప్రభుత్వం నడపడం కోసం, ఒకరి పొట్ట కొట్టడం కోసం ఈ రోజు నలుగురు శాసనం